ప్రకాశం జిల్లా ఈపూరుపాలెంలో యువతి హత్య కలకలం రేపింది. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయాన్నే బహిర్భూమికి బయటకు వెళ్లిన సుచరిత దారుణ హత్యకు గురైంది. తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన సుచరిత ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. ఆమె బహిర్భూమికి వెళ్లిన ప్రాంతం సమీపంలోని ముళ్ల పొదల్లో సుచరిత మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీస్ కేసులు ఇష్టం లేని ఆమె కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకువెళ్లి ఖననం చేద్దామని భావించినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులు కేసులకు భయపడి ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లి ఖననం చేద్దామని భావించారా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈమె బహిర్భూమికి అని చెప్పి మార్నింగ్ 5:46 మధ్యలో ఇటు రావడం జరిగింది. ఆ టైంలో కాల్స్ ఆఫ్ నేచర్కి అటెండ్ అవ్వడానికి ఉన్న క్రమంలో గుర్తెలియని వ్యక్తులు ఈ అమ్మాయిని అటెంప్ట్ చేసి రేప్ చేసి చంపేసి వెళ్ళడం జరిగింది. సుచరిత హత్యోదంతంపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారు. నిందితుల్ని తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు ఈపూరుపాలెం వెళ్లారు హోంమంత్రి వంగలపూడి అనిత. యువతిపై అత్యాచారం, హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. యువతి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను 48 గంటల్లోగా పట్టుకోవాలని ఆదేశించారు. డెఫినెట్ గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా అమ్మాయికి భరోసా ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము, ఎవరు కూడా తీసుకురాలేము. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు హోంమంత్రి అనిత. సీఎం ఆదేశాల ప్రకారం బాధితురాలి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు.